హాయ్. హలో అండి. అందరికి నమస్తే. బాగున్నారు కదా! వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. పాజిటివ్ కామెంట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నిన్న మొన్న నేను పెట్టిన వీడియోస్‌కి నిజంగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ఇంకా క్లారిటీ 2, 3 క్వెషన్‌లు క్లారిటీ అడిగారండి చాలామంది. కామెంట్‌కి ఆన్సర్ పెడితే మళ్ళీ చూసినా చూడకపోయినా అర్థమవుద్దా లేదా అని నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దామని అనుకున్నా. ఏంటంటే బీ1, బీ2 వీసా ఎవరైతే మెయిన్ విజిటర్ వీసా ఇప్పుడు తల్లిదండ్రులకు ఉండే విజిట్ వీసా ఉంటది కదా! ఆ వీసా ఎక్స్‌పైరీ అయ్యేటప్పుడు మేము ఏం జేయాలి? ఎన్ని రోజుల ముందు అప్లై జేయాలి? ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అన్నారు గదా! దానికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. మోర్ ఆర్ లెస్ అండి ఇట్స్ సేమ్ ప్రాసెస్. మీరు ఫస్ట్ టైమ్ విజిట్ వీసాకెళ్ళే వాళ్ళకి ఏం ప్రాసెస్ ఉంటదో ఇప్పుడు వీళ్ళకి మీకు కూడా అదే ప్రాసెస్ ఉంటది. సో, చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకవేళ మీ వీసా గనక ఎక్స్‌పైరీ అయిపోతుంది అంటే మీరు ఎన్ని రోజుల ముందు అప్లై చేసుకోవచ్చు అని ఒకళ్ళడిగారు. మీరొక 6 మంత్స్ ముందు నుంచి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఈ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, ఇదివరకు 48 మంత్స్ ఉండేది గదా! అంటే ఇప్పుడు మీ వీసా ఎక్స్‌పైరీ అవ్వటానికి అయిపోయిన తర్వాత గూడా 48 మంత్స్ వరకు మీరు డ్రాప్ బాక్స్‌లో యేసుకొని అప్లై జేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అదేంటంటే 12 మంత్స్ లోపే వచ్చింది. అంటే మీ వీసా డేట్ ఎక్స్‌పైరీ అవ్వటానికి 12 మంత్స్ లోపల గనక ఉంటే, మీరు డ్రాప్ బాక్స్‌కెళ్ళొచ్చనమాట. 12 మంత్స్ దాటిపోయిందనుకోండి, మీకు డ్రాప్ బాక్స్ ఛాన్స్ లేదు. మీరు కంపల్సరీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి, మీరు మళ్ళీ వీసా చేయించుకోవాలనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు, నేను ఫాలో అయిన న్యూస్ వరకు తెలిసిందేంటి అంటే, ఒకవేళ మీరు డ్రాప్ బాక్స్‌కి ఎలిజిబిలిటీ ఉన్నా, స్టిల్ వాళ్ళేం జేస్తున్నారంటే, డ్రాప్ బాక్స్ అప్లికేషన్‌ని రిజెక్ట్ జేయటము, క్యాన్సిల్ జేయటము, చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. జనరల్‌గా మనం డ్రాప్ బాక్స్‌లో ఏంటంటే, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్, ఆహ్, ట్రావెల్ డీటెయిల్స్ వాళ్ళకిచ్చేస్తాము. వాళ్ళు అన్నీ చెక్ చేసేసుకొని, మళ్ళీ వీసా ఎక్స్టెండెడ్ అని జెప్పేసి మీకు స్టాంప్ వేసి పంపించేస్తారు. కానీ ఇప్పుడేం జేస్తున్నారు అంటే, అలా మన డ్రాప్ బాక్స్ అప్రోచ్ అయినా సరే, కొన్ని కావాలని వాళ్ళు క్యాన్సిల్ జేస్తున్నారనమాట. అంటే ఏదో ఒక రకంగా మనల్ని ఇంటర్వ్యూకి పిలిచి, ఓ 4 ఎక్స్‌ట్రా క్వెషన్‌లడిగి, డినై జేయాలా? వీసా ఇవ్వాలా? అనేది డిసైడ్ జేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు. హౌవెవర్ మీరు మళ్ళీ విజిట్ వీసాకి ఎప్పుడైతే ఎళ్తారో, మీ డ్రాప్ బాక్స్ పీరియడ్‌లో ఉంటే, మీ డ్రాప్ బాక్స్‌లో అయితే సబ్మిట్ చేయండి. నో ప్రాబ్లమ్. అయిపోతే ఓకే. వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వలేదనుకోండి, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీరు మళ్ళీ స్టిల్ సేమ్ రూల్స్ నేను ఏదైతే మీకు ఆ వీడియో బీ1, బీ2 గురించి ఇంటర్వ్యూ క్వెషన్స్ మొత్తం పెట్టానో, దాంట్లో ఉన్న ఏ డాక్యుమెంట్స్ అయినా అడగచ్చు. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరన్నీ తీసుకొని వెళ్ళండి. ఎందుకైనా మంచిది. ఏ ఒక్క డాక్యుమెంట్ మనకు ఎక్స్‌ట్రా ఉన్నంత మాత్రాన నష్టమైతే ఏం లేదండి. సో, మీరు అన్ని డాక్యుమెంట్సు మీరు దగ్గర పెట్టుకొని ఇంటర్వ్యూకెళ్ళండి. ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ అన్నిటికి పర్ఫెక్ట్‌గా సమాధానం జెప్పండి. ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం జాగ్రత్తగా చూపిచ్చండి. నెక్స్ట్ మీరు ఎవ్వరైనా సరే అంతకుముందు వెళ్ళినప్పుడు ఒకవేళ ఎక్స్‌టెండెడ్ స్టే గనక ఉండుంటే, అంటే నేననేది లీగల్‌గా కాకుండా మామూలుగా 6 మంత్స్ అయిపోయాక మనం ఏదైనా మెడికల్ రీజన్‌లో కావాలంటే ఎక్స్‌టెన్షన్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అది సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళిస్తారు. బట్ మనం ఎక్స్‌టెన్షన్ తీసుకోకుండా 6 మంత్స్ కాకుండా 6 మంత్స్ 3 డేసో, 6 మంత్స్ 4 డేసో ఒక్కొక్కసారి ఓవర్ స్టే ఉండిపోయినట్టుంటే అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ టైమ్ వీసాకెళ్ళినప్పుడు. అట్లాంటి సిట్యుయేషన్‌లో గనక వాళ్ళేదన్నా అడిగితే మీరు చెప్పండి ఎమర్జెన్సీ మెడికల్ రీజన్ వల్ల ఉండాల్సొచ్చిందో, హెల్త్ బాలేదో, లేతే మీరు వాలిడ్ రీజన్ ఇవ్వడానికి ట్రై జేయండి. ఓకే. ఇది గూడా నేను చెప్పిందేంటంటే, ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు? మళ్ళీ డ్రాప్ బాక్స్ ఉంది గదా! అనుకుంటే, యాక్చువల్‌గా మనం జేసిందే మనకు తగులుతుందండి. 100% నేను దాంట్లో ఎన్ని సార్లు చెప్పినా క్లారిటీగా ఒకటే చెప్తా. పేరెంట్స్ వెళ్ళటము, చాలామంది పేరెంట్స్ ఫుడ్ ప్యాకింగ్‌లలో పని జేయడము, లేపోతే హోటల్స్‌లలో పని జేయడము, ఇలాంటివన్నీ ట్రాక్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉండటం వలన అంటే ఇప్పుడు 100 మంది పేరెంట్స్ ఉన్నారనుకోండి. 100 మంది చేయరు. ఒక 20 మందో, 30 మందో ఎళ్తారు. చక్కగా పిల్లల దగ్గర స్పెండ్ జేస్తారు. మనవడు, మనవరాలతో ఆడుకుంటారు. హ్యాపీగా వచ్చేస్తారు. ఈ మిగిలిన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కేవలం విజిట్ వీసా మీద ఎళ్ళేది డబ్బులు సంపాదించడం కోసమే. పిల్లల కోసం గాదు. సో, ఆ వంకతోని వాళ్ళెళ్తారు. ఒక 6 నెలలు నా డబ్బులు సంపాదించుకుంటారు. మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇండియాలో 6 నెలలుంటారు. మళ్ళొక 6 నెలలు పోతారు.
ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. అది ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ పేరెంట్స్ గూడా ఎట్లా అంటే ఇప్పుడు ఒక 6 నెలలు ఇండియాలో ఉంటారు. మళ్ళీ ఒక 6 నెలలు అక్కడ ఉంటారనమాట. సో, ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు 6 నెలలు ఇండియాలో ఉండేదానికి మీకు గ్రీన్ కార్డ్ ఎందుకు? మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చిందెందుకు? మా కంట్రీలో ఉండి, మా కంట్రీలో టాక్సులు కడతా, మా కంట్రీలో బతకడానికి. మరి మీరు ఇండియాలో ఉండేదాని కోసం అయితే విజిట్ వీసానే తీసుకొని ట్రావెల్ చేయొచ్చు కదా! మీకు గ్రీన్ కార్డ్ అవసరం ఏముంది? మీ వల్ల ఆ గ్రీన్ కార్డ్ ఇంక వేరే ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉంటది కదా! అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అంటే 2 రకాలుగా కరెక్టే. మనం ఏది కాదని చెప్పలేము. బట్ ఎనీవే మనం ఆహ్, సింపుల్‌గా మాట్లాడుకుంటే మీరు 12 మంత్స్ పీరియడ్‌లో ఉంటే గనక మీరు డ్రాప్ బాక్స్‌లో ఎయండి. 12 మంత్స్ దాటితే గనక ఆబ్వియస్‌లీ మీరు ఇంటర్వ్యూ డేట్ బుక్ చేసుకోవాలి. ఆ ఇంటర్వ్యూ డేట్ మీకు 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు. దెన్ సిట్యుయేషన్ బట్టి ఉన్న పరిస్థితులను బట్టి వచ్చినప్పుడు మాత్రం మీరు అన్ని డాక్యుమెంట్స్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని ఎళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక నలుగురికైతే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.